సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్తో చేసిన ర్యాలీ పోలీసుల ఆంక్షలు అక్రమ అరెస్టుల మధ్య తమ నిరసన విజయవంతమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. 220 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో న్యాయస్థానం అనుమతితో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. శాంతియుత ప్రదర్శనలను అడ్డుకుని ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టించిందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళినందుకు మీ అందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తూ తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫరెవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ ఇటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అన్ని మతాలు, అన్ని కులాలు, అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కులము మతం లేదు. దీంతో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా అక్కజల్లెళ్ళలాగా కలిసి ఉండేటువంటిది. మీరు నార్త్ జోన్ ఎప్పుడు తీసుకున్నా కానీ క్రైమ్ రేట్ కూడా 0 ఉంటుంది. ఇక్కడ క్రైమ్ జరిగే ఆస్కారం ఉండదు. ఎందుకంటే పరస్పర సహకారంతో చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం నిన్న